తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. కల్తీపై సరైన ఆధారాలు లేకుండా సీఎం చంద్రబాబు మీడియా ముందు చేసిన ప్రకటన ప్రభావం సిట్ దర్యాప్తుపై పడే అవకాశం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. అందుకే సిట్ ను కొనసాగించాలా లేక స్వతంత్ర వ్యవస్థతో దర్యాప్తు జరిపించాలా అన్న అంశంపై కోర్టుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరింది. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి, ఎంపీ వైవి సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని వైవి సుబ్బారెడ్డి తరపున న్యాయవాది వాదించారు. ఎన్డీడీబీ ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని కూడా విజ్ఞప్తి చేశారు. తిరస్కరించిన నెయ్యిని ప్రసాదంలో వాడలేదంటూ టీటీడీ ఈవో స్వయంగా చెప్పిన విషయాల్ని సుప్రీంకోర్టు దృష్టికి పిటిషనర్లు తీసుకెళ్లారు. తిరస్కరించిన నెయ్యిని వాడనప్పుడు లడ్డూ అపవిత్రత ఎక్కడ జరిగిందని, ల్యాబ్ రిపోర్టు తయారీ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా అనేది తేల్చాలని సుబ్రహ్మణ్య స్వామి కోరారు. నిరాధారమైన తప్పుడు ఆరోపణలతో శ్రీవారి భక్తుల మనోభావాల్ని గాయపరిచారన్నారు. కల్తీ జరిగినట్లు తేలిన నెయ్యి ట్యాంకర్ను అనుమతించలేదని టీటీడీ చెప్తే కానీ ఏపీ సీఎం చేసిన ప్రకటన అందుకు భిన్నంగా ఉందన్నారు. అంతేకాకుండా ప్రాథమిక స్థాయిలో నాణ్యత పరీక్షలు పాస్ కాకపోతే ట్యాంకర్ను లోపలికి అనుమతించబోమని టీటీడీ చెప్తోందని, అసలు శాంపిళ్లను ఎక్కడి నుంచి సేకరించారు, తిరస్కరించిన ట్యాంకర్ నుంచి శాంపిళ్లను సేకరించారా లేక వేరే చోట నుంచి సేకరించారో కూడా స్పష్టత లేదన్నారు. ఇందులో రాజకీయ జోక్యాన్ని అనుమతించకూడదని, ఎస్ఓపి ప్రకారం పరీక్షల్లో నెగ్గిన నెయ్యిని తిరుమల ప్రసాదానికి వాడడం దశాబ్దాలుగా కొనసాగుతున్న విధానమని, ఏదో ఒక చిన్న రిపోర్టును ఆధారంగా చేసుకుని కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారని వాదించారు. అందుకే సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. లడ్డూ వ్యవహారంపై విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచాలని అభిప్రాయపడింది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనడానికి ఆధారాలున్నాయా అని ప్రశ్నించిన ధర్మాసనం కల్తీ నెయ్యిని లడ్డూలో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా సీఎం ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించింది. ప్రస్తుత పరిస్థితిలో సిట్ సరిగా విచారణ చేస్తుందా అని సుప్రీంకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. కల్తీ నెయ్యిని లడ్డూ తయారీకి ఉపయోగించినట్లు ఎలా తెలిసిందని, టెస్టు కోసం ల్యాబ్కు ఎప్పుడు పంపారని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం దీనిపై విచారణ జరిపితే బాగుంటుందన్న ధర్మాసనం ఈ విషయంలో కోర్టుకు సహకరించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరింది. లడ్డూ వివాదంపై ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ ను కొనసాగించాలా లేక వేరేదైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తే బాగుంటుందా అని తదుపరి విచారణ లోపు కోర్టుకు తెలియజేయాలని కేంద్రాన్ని కోరింది. ఇక జూలై 6, 12వ తేదీల్లో 4 ట్యాంకర్ల నుంచి సేకరించిన నెయ్యి మాత్రమే కల్తీ అయినట్లు టీటీడీ ఈవో చెప్పారని, కానీ అంతకు ముందు కల్తీ నెయ్యిని లడ్డూల తయారీలో వాడారనడానికి టీటీడీ దగ్గరున్న ఆధారాలేంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంతకుముందు లడ్డూల్ని ల్యాబ్లకు పంపి టెస్టులు చేశారా అని కూడా ప్రశ్నించిన ధర్మాసనం జూలై 6, 12వ తేదీల్లో నెయ్యిని సప్లై చేసిన కాంట్రాక్టరే గతంలో నెయ్యిని సరఫరా చేశారు కాబట్టి అందులో కల్తీ జరిగి ఉంటుందనడానికి ఎలాంటి ఆధారాలున్నాయని అడిగింది. కల్తీ జరిగిందనడానికి సరైన ఆధారాలు లేకుండా ఊహాగానాలతో సీఎం చంద్రబాబు మీడియాలో ఎలా చెప్తారని ప్రశ్నించిన ధర్మాసనం సీఎం ప్రకటన సిట్ విచారణపై పడే అవకాశం ఉందని అభిప్రాయపడింది. నెయ్యి కల్తీపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా, జూలైలో రిపోర్టు వస్తే సెప్టెంబర్లో ఎందుకు చెప్పారు, ఎన్డీడీబీ నుంచి మాత్రమే నివేదిక ఎందుకు తీసుకున్నారు, మైసూర్ లేదా గజియాబాద్ లో కూడా ల్యాబ్లు ఉన్నాయి కదా, వాటిలో ఎందుకు తీసుకోలేదని ప్రశ్నలు కురిపించింది. సుప్రీంకోర్టు ప్రశ్నలకు టీటీడీ తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా సమాధానం ఇచ్చారు. జూలై 6, జూలై 12వ తేదీల్లో మాత్రమే సేకరించిన నెయ్యి శాంపిల్స్ ను టెస్టింగ్ కు పంపామని, అందులోనే జంతువుల కొవ్వును వాడినట్లు తేలిందన్నారు. అదే సంస్థ గతంలోనూ నెయ్యి సరఫరా చేసింది కాబట్టి అప్పుడు కూడా ఇదే నెయ్యిని సరఫరా చేసి ఉంటుందని, అందుకే విచారణకు సిట్టు వేశామని తెలిపారు. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. గతంలో కర్ణాటకకు చెందిన నందిని నెయ్యిని లడ్డూ తయారీలో వాడేవారని, గత ప్రభుత్వ హయాంలో ఆ టెండర్లను రద్దు చేసి కొత్త వారికి టెండర్లను ఇచ్చిందన్నారు. అందులో ఏమైనా మతలబు ఉందా అన్న దానిపైన
విచారణకు ప్రత్యేక బృందాన్ని నియమించామన్నారు.